నమస్తే మీ అందరికీ. ఇప్పుడు మనము స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో కెమిస్ట్రీ విభాగానికి సంబంధించినటువంటి రసాయనిక శాస్త్రము పరిశ్రమలు కెమిస్ట్రీ ఇండస్ట్రీస్ అనే యూనిట్ని మనం చూడబోతున్నాము. అందులో ముఖ్యంగా సిమెంటు, గాజు, జిగురులు, సిరామిక్స్, శరీర సౌందర్యాల గురించి గతంలో 2015 సంవత్సరం లోపల టీఆర్టీ ఎగ్జామినేషన్లో ఆడినటువంటి క్వశ్చన్ కనుక మీరు గమనించి చూసినట్లయితే సిరామిక్స్ తయారీ లోపల ఉపయోగిస్తున్నటువంటి పదార్థాల పేర్లను గురించి అడగటం జరిగిందండి. సిరామిక్స్ మృణ్మయ పాత్రల గురించి లేదా వాటి తయారీ లోపల ఉండవన్నటువంటి పదార్థాల పేర్లను అడగటం జరిగింది. బంకమన్ను, ఫెల్స్పార్ మరియు ఇసుక లాంటి పదార్థముల యొక్క కలయిక వలన ఏర్పడుతుంటుంటాయి ఈ సిరామిక్స్ అనేవి. అదేవిధంగా సిమెంట్ అనేది ఏ విధంగా ఏర్పడుతుంది, రసాయనికంగా గాజు అనేది ఏ విధంగా ఏర్పడుతున్నవి, జిగురులు అనేవి ఏంటివి, సిరామిక్స్ అనేవి ఏంటివి, శరీర సౌందర్యానికి ఏ పదార్థాలను ఉపయోగపడుతున్నవి, గాజుకు వివిధమైనటువంటి రంగులు రావాలంటే ఏ పదార్థాలను కలపాలి, ఎలాంటి లోహపాక్సాన్ని కలపాలి అనే అంశాన్ని గురించి మనము రసాయన శాస్త్రము పరిశ్రమలు అనే యూనిట్ లోపల మనం చూడబోతున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు మొదటగా గమనించాల్సింది ఇక్కడ చూడండి, సిమెంటును 1824 సంవత్సరంలో జోసెఫ్ ఆస్పిడిన్ అనే శాస్త్రవేత్త జోసెఫ్ ఆస్పిడిన్ పేరు కలిగినటువంటి శాస్త్రవేత్త తాపీ మేస్త్రిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ సిమెంట్ను కనుక్కోవడం జరిగినది. కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల యొక్క మిశ్రమం అండి. ఇక్కడ మీరు గమనించండి, కాల్షియం సిలికేట్, కాల్షియం అల్యూమినేట్ల యొక్క మిశ్రమాన్ని సిమెంటు అంటారు. సిమెంటు అనేది ప్రస్తుత పరిస్థితులలో ఏ నిర్మాణం చేయాలన్నా సిమెంటు యొక్క పాత్ర ఎంతవరకు ఉంటుందో మీ అందరికీ తెలిసింది. సిమెంట్ యొక్క ఫార్ములాను మీరు అబ్జర్వ్ చేయండి. 2 moles ఆఫ్ CaSiO3, 3 moles ఆఫ్ CaSiO3 ప్లస్ 2 CaOAl2O3, 4 moles ఆఫ్ CaOAl2O3. దీన్ని మొత్తం సిమెంట్ ఫార్ములాగా మనము తెలియచేయవచ్చును. అయితే సిమెంటుకు తయారీకి కావలసినటువంటి ముడి పదార్థాల పేర్లు చూడండి. జనరల్గా సాధారణంగా ప్రతి ఎంట్రన్స్లలో అడుగుతున్నటువంటి ఏంటి అంటే సిమెంటు కానివ్వండి, గాజు కానివ్వండి, సిరామిక్స్ కానివ్వండి, శరీర సౌందర్యాలకు పదార్థాలకు కావాల్సినటువంటి ముడి పదార్థముల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి సున్నపు రాయి, రెండవది బంకమన్ను, ఈ రెండింటి సహాయంతోనే మనము సిమెంటును తయారు చేస్తాము. అయితే సిమెంటును 2 పద్ధతుల ద్వారా తయారు చేయవచ్చు. ఒకటి తడి పద్ధతి, 2 పొడి పద్ధతి. చూడండి, ఒకటి వెట్ మెథడ్, రెండవది డ్రై మెథడ్. ఈ 2 పద్ధతులను ఉపయోగించి మనము సిమెంటును తయారు చేస్తుంటాము. తడి పద్ధతి లోపల బంకమన్నును నీటితో కడిగి శుభ్రపరిచి సున్నపు రాతిని, పొడిని గనుక తగిన నిష్పత్తి లోపల కలిపినట్లయితే దీనిలో సుమారుగా 40% వరకు నీరు ఉంటుంది. దీనిని ముడి స్లర్రీ అంటారండి. ముడి స్లర్రీ, దీనికి ఏమని పేరు ఇచ్చారంటే ముడి స్లర్రీ. ఇది తడి పద్ధతి లోపల బంకమన్నును నీటితో కడిగి శుభ్రపరిచి సున్నపు రాతిని లేదా పొడిని తగిన నిష్పత్తిలో కలిపిన తర్వాత దానిలో 40% వరకు నీరు ఉంటే దాన్ని మనం ముడి స్లర్రీ అంటాము. తర్వాత పొడి పద్ధతిలో సున్నపు రాయి, బంకమట్టిని తగు నిష్పత్తి లోపల కలిపి ఎండబెట్టి చూర్ణం చేస్తాము. దీన్ని కూడా ముడి చూర్ణము అంటారు. దీన్ని ఏమంటారంటే ముడి చూర్ణము, ముడి స్లర్రీ. తర్వాత ముడి స్లర్రీ లేదా ముడి చూర్ణాన్ని కొలిమిలో 1700 నుండి 1900 డిగ్రీల సెంటిగ్రేడ్కు వేడి చేసినట్లయితే బూడిద రంగు కలిగినటువంటి బంతులు ఏర్పడతాయి. ఈ బూడిద రంగు కలిగినటువంటి బంతులనే క్లింకర్ సిమెంట్ అంటారు. క్లింకర్ సిమెంట్ అంటే ముడి స్లర్రీ లేదా ముడి చూర్ణాన్ని. ఇక్కడ సిమెంట్కు ఉపయోగించే ఉష్ణోగ్రత అంటే 1700 నుంచి 1900 డిగ్రీల సెంటిగ్రేడ్ అండి. ఇందులో బూడిద రంగులు కలిగినటువంటి కొన్ని బంతుల లాంటి నిర్మాణం ఏర్పడుతుంటే వాటిని క్లింకర్ సిమెంట్ అంటారు. తర్వాత క్లింకర్ చూర్ణం చేసి దానికి 2 నుంచి 3% జిప్సమ్ను, CaSO4 2H2O. మీకు జిప్సమ్ ఫార్ములా తెలుసు, CaSO4 2H2O, డైహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్. ఒకవేళ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫార్ములా కావాలి అంటే చూడండి, CaSO4 H2O. 2 నీటి అణువులు ఉంటేనేమో ప్లాస్టర్, 2 నీటి అణువులు ఉంటేనేమో జిప్సమ్, CaSO4 కాల్షియం సల్ఫేట్తో పాటు వాటర్ మాలిక్యూల్ ఉంటే ఎమిహైడ్రేటెడ్ కాల్షియం సల్ఫేట్నేమో
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కు జిప్సమ్కు దగ్గరి సంబంధం ఉంటుంది కాబట్టి గుర్తుపెట్టుకోవటానికి చాలా ఈజీగా ఉంటుంది. అంటే ఈ సిమెంట్కు గట్టిదనం కొరకు మనం ఏం చేస్తామంటే 2-3% జిప్సమ్ను కలిపి గాలి చోరినటువంటి సంచులలో నింపుతూ ఉంటాము. ఇదండి సిమెంట్కి సంబంధించినటువంటి ఉష్ణోగ్రత. సిమెంటు అనేది ఏ ఏ పదార్థములతో తయారవుతుంది, దానికి సంబంధించిన ముడి పదార్థాలు, దాన్ని కనుగొన్నటువంటి శాస్త్రవేత్త. తర్వాత రెండవ అంశంగా గాజును తీసుకొని చూడండి. గాజు అనేది పారదర్శక అస్ఫటిక అతి శీతలమైనటువంటి ద్రవము. చూడండి, పారదర్శకంగా ఉంటుంది. అవతలి వైపు నుంచి యువతలికి, యువతలి వైపు నుంచి అవతలికి చూడటానికి ఉండే పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటారని మనం లోయర్ క్లాసులలోనే చదవటం జరిగింది. దీనిని అందుకే ఇంకొక పదంతో కూడా పిలుస్తున్నారు, అతి శీతల ద్రవము అని కూడా అంటారండి. గాజు అనేది ఒక పాలిమరే, దీన్ని అతి శీతల ద్రవము అంటారు. ఇది ఒక పారదర్శక అస్ఫటిక అతి శీతల ద్రవమైనటువంటి పదార్థం అంటారు. రసాయనికంగా కనుక చూస్తే సోడియం సిలికేట్, చూడండి, కాల్షియం సిలికేట్ మరియు సిలికాల యొక్క మిశ్రమం అండి. సోడియం సిలికేట్ గమనించండి, Na2SiO3 CaSiO3 ప్లస్ SiO2. ఈ మూడింటి యొక్క మిశ్రమమును మనము గాజుగా మనము రసాయనిక ఈ మూడింటి అంటే సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు దాంతోపాటు ఇసుక యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు, SiO2. ఈ మూడింటి కలయికతోని మనకు గాజు అనే ఒక రసాయనిక పదార్థం ఏర్పడుతుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు గమనించండి, గాజు తయారీకి వాడు ముడి పదార్థాలు. అక్కడ సిమెంటు తయారీకి వాడే ముడి పదార్థాలు ఏంటి, గాజు తయారీకి వాడే ముడి పదార్థాలు ఏంటి. అక్కడ సిమెంటుకు ఉపయోగపడే టెంపరేచర్ ఎంత, ఇక్కడ గాజు తయారీ లోపల ఉపయోగపడే టెంపరేచర్ ఎంత. మనం ఒకదానితో పక్కన మనము కంపేర్ చేస్తూ చదువుకున్నట్లయితే ఈజీగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీరు గమనించండి. నెంబర్ 1 సున్నపు రాయి లేదా చలువరాతి ముక్కలు, వీటిని కాల్షియం కార్బోనేట్ అంటాం రసాయనికంగా. రెండవది సోడా యాష్. మూడవది ఇసుక అంటే SiO2 అని మనకు తెలుసు. ఇప్పుడు సోడా యాష్, సున్నపు రాయి, వీటి మూడింటిని ఉపయోగించి ముడి పదార్థాలను ఉపయోగించి మనము గాజును తయారు చేస్తున్నాం. తర్వాత ఫ్రెండ్స్, మీరు గమనించండి, సున్నపు రాయి, సోడా యాష్ మరియు ఇసుకను మిశ్రమంగా చేసి మెత్తడి చూర్ణంగా చేస్తారండి. ఈ మూడింటిని మెత్తడి చూర్ణంగా చేసినట్లయితే దీన్ని బాచ్ అంటారు. దీని యొక్క మిశ్రమాన్ని కొలిమిలో 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ కనుక వేడి చేసినట్లయితే మీకు ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి గాజు ఏర్పడుతుంది. ఇది గమనించాల్సినటువంటి విషయం అండి. ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి గాజు అనేది ఏర్పడుతూ ఉంటుంది. తర్వాత దీని యొక్క రసాయనిక చర్యను కనుక చూసినట్లయితే Na2CO3 అంటే సోడా యాష్, చూడండి గమనించండి, Na2CO3 ప్లస్ CaCO3 ప్లస్ 4 moles ఆఫ్ SiO2. వీటి యొక్క సంఘటన వల్ల సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికాతో కూడుకున్నటువంటి మిశ్రమం ఏర్పడుతుంది. దీన్ని గాజుగా రసాయనికంగా తెలియచేయవచ్చు. తర్వాత ద్రవ గాజుపై తేలియాడే మలినాలను గాజునాలు అంటారండి. గతం లోపల ప్రీవియస్ లోపల అడిగినటువంటి బిట్టు కొంచెం జాగ్రత్తగా గమనించండి. ద్రవస్థితి లోపల గాజుపై ఉండబడినటువంటి గాజుపై తేలియాడే మలినాలు ఉంటాయి చూడండి, అటువంటి వాటికి ఒక పేరుతో పిలవటం జరుగుతున్నది. దీన్ని గాజునాలు అంటారు. ఎంట్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖ్యమైనటువంటి బిట్టు. గాజు తయారీలో బాచుకు గాజు ముక్కలను కూడా కలుపుతారండి. దీన్ని కల్లెట్ అంటారు. దాంట్లో కల్లెట్ అనే పదము చాలా ముఖ్యమైనటువంటిది. గాజును తయారు చేసేటప్పుడు బాచుకు గాజు ముక్కలను కలుపుతారు. ఈ గాజు ముక్కలని ఇంకొక పదముతో ఏమని పిలుస్తారు అంటే కల్లెట్ అనే పదంతో పిలుస్తారు. తర్వాత ద్రవ గాజును దశల వారీగా నెమ్మదిగా చల్లార్చినట్లయితే దానిని ఎనలింగ్ లేదా మంద శీతలీకరణం అంటారండి. ఈ గాజుకు సంబంధించినటువంటి పదములలో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అనలింగ్. నెమ్మదిగా గాజును చల్లబరచడాన్ని అనలింగ్ లేదా మంద శీతలీకరణము అంటారు. మీకు తెలుసు దాని రసాయనిక సంఘటనము సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్ మరియు సిలికాల యొక్క మిశ్రమము గాజు అని. ఇది అతి శీతలము చెందబడినటువంటి ద్రవ పదార్థము అన్నటువంటి విషయం మీకు తెలుసు. గాజు అనేది ఒక పారదర్శకమైనటువంటి పదార్థం కూడా మీకు తెలిసినటువంటిదే. అయితే ఇక్కడ గమనించండి, మంద శీతలీకరణం వల్ల గాజుకు అధిక బలము లభిస్తూ ఉంటుంది.
మంద శీతలీకరణం జరిగినప్పుడు అనలింగ్ అనే ప్రాసెస్లో గమనించండి, అనలింగ్ అనే ప్రాసెస్లో గట్టి గాజును పొందటానికి పెలుసుదనము లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ సడన్గా చల్లార్చిన గాజును కనుక తయారు చేసినట్లయితే పెలుసుదనము కలిగినటువంటి గాజు అనేది ఏర్పడుతుంది. తర్వాత మీరు ఇంకొక విషయాన్ని గమనించండి, ప్రయోగశాల యొక్క పరికరాలు మరియు కొన్ని ప్రత్యేకమైనటువంటి పరికరాలు బోరోసిలికేట్ను గాజుతో తయారు చేస్తుంటారండి. తర్వాత కొన్ని లోహపు ఆక్సైడ్లను లేదా వాటి లవణాలను కలపటం వల్ల మనకు రంగులు కలిగినటువంటి గాజు ఏర్పడుతుంది. ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి ఈ గాజునకు లోహపు ఆక్సైడ్లను కొన్ని రకాల మూలక లేదా లోహపు ఆక్సైడ్లను కలపటం వలన వివిధ రంగులు కలిగినటువంటి గాజులను పొందవచ్చు. ఉదాహరణకు ఇది ముఖ్యమైనటువంటిదండి, క్రోమియం ఆక్సైడ్ కనుక ఒకవేళ గాజు కనుక కలిపినట్లయితే ఆక్సైడ్ కావచ్చు, లవణం కావచ్చు, దీన్ని కలిపినట్లయితే దానికి ఆకుపచ్చ రంగు వస్తుంది. గాజుకు కాపర్ సల్ఫేట్ని కనుక కలిపినట్లయితే గమనించండి ఫ్రెండ్స్, కాపర్ సల్ఫేట్ని కలిపితే నీలపు రంగు ఏర్పడుతుంది. ఒకవేళ క్యూప్రస్ ఆక్సైడ్ను కలిపినట్లయితే ఎరుపు రంగు వస్తుంది. మ్యాంగనీస్ డయాక్సైడ్ను కలిపినట్లయితే ఊదా రంగు వస్తుంది. అట్లనే గోల్డ్ క్లోరైడ్ను కలిపినట్లయితే కెంపు రంగు వస్తుంది. గుర్తుంచుకోండి, కాపర్ సల్ఫేట్ నీలిరంగు, క్యూప్రస్ ఆక్సైడ్ ఎరుపు రంగు, మ్యాంగనీస్ డయాక్సైడ్ ఊదా రంగు, AuCl3 అంటే గోల్డ్ క్లోరైడ్ సంబంధించినటువంటి కాంపౌండ్ కనుక కలిపినట్లయితే కెంపు రంగు వస్తుంది. ఈ రంగులు మీరు ఇప్పుడు గాజు అనగానే దాని యొక్క ఉష్ణోగ్రత 1000 డిగ్రీల సెంటీగ్రేడ్, అతి శీతలము చెందినటువంటి ద్రవ పదార్థము, సోడియం సిలికేట్, కాల్షియం సిలికేట్, సిలికాల యొక్క మిశ్రమము అని, ఇది పారదర్శక పదార్థము అని, దీనిలో రంగులు రావాలంటే వివిధ రకాల ఆక్సైడ్లను, లోహపు ఆక్సైడ్లను లేదా మరియు లోహాలకి సంబంధించినటువంటి కొన్ని లవణాలను కలిపి వేరు వేరు రకపు రంగులను పొందినటువంటి గాజును పొందవచ్చునని, గాజునాల్ అనే పదము, కల్లెట్ అనే పదాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ముఖ్యమైనవండి. వీటిని జాగ్రత్తగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత గాజును గనుక వేడి చేసి తర్వాత మెత్తబరిచి దీనిలోనికి గాలిని ఊది కోరిన ఆకృతి కలిగినటువంటి వస్తువును తయారు చేసినట్లయితే గ్లాస్ బ్లోయింగ్ అంటారండి. అంటే ద్రవస్థితి లోపలికి ఉన్నటువంటి గాజు మీదకి ఒక సన్నటి పైపు సహాయంతో గాజును కనుక ఆ గాజు గొట్టం ద్వారా మనము గాలిని ఊదినట్లయితే మనకు అనుకున్నటువంటి ఆకృతి కలిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరికరాలను తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ప్రక్రియను గ్లాస్ బ్లోయింగ్ అంటారండి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, గ్లాస్ బ్లోయింగ్ అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి, ఈ గాజు లోపల ఒక 5 లేక 6 ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉంటున్నవి. వీటిపైన మనం స్ట్రెస్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. గ్లాస్ బ్లోయింగ్ కూడా దాని కెమికల్ సంకటము, తర్వాత దానికి ఏర్పడడానికి అవసరమైనటువంటి ముడి పదార్థాలు, గాజు ఏర్పడేటప్పుడు అవసరమయ్యే 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కూడా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్ అండి. తర్వాత గ్లాస్ బ్లోయింగ్ అనేది ప్రక్రియ ఫైరాక్స్ గాజు తర్వాత బోరోసిలికేట్ గాజుతో మాత్రమే సాధ్యమవుతుంది అండి. ఇది గ్లాస్ బ్లోయింగ్ సాధ్యం కావాలి అంటే ఈ ప్రక్రియను పైరాక్స్ గాజు లేదా బోరోసిలికేట్ గాజుతో మాత్రమే ఈ గ్లాస్ బ్లోయింగ్ అనే ప్రక్రియను మనం చూడగలుగుతాము. మిగిలినటువంటి వాటిలో చూడలేము అన్నటువంటి విషయాన్ని గమనించాలి. తర్వాత లాస్ట్ అంటే 2015వ సంవత్సరం లోపల సిరామిక్స్ మృణ్మయ పాత్రలు అనే టాపిక్ నుంచి మనకు సిరామిక్స్ ఏర్పడడం లోపల ఉపయోగిస్తున్నటువంటి పదార్థాల గురించి అడిగినటువంటి విషయం మీరు గమనించారు. మొదట్లోనే సిరామిక్స్ లేదా మృణ్మయ పాత్రలు అనేవి ఏ విధంగా ఏర్పడతాయో వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చూద్దాము. ఇక్కడ బంకమన్ను తదితర పదార్థాల నుండి తయారయ్యే వస్తువులను సిరామిక్స్ అంటారండి. ఒక రకంగా మనము బంకమన్ను సహాయంతో తయారు చేసే వస్తువులు ఏవైతే ఉంటాయో వాటికి సిరామిక్స్ అంటున్నారు. ఆధునికంగా ఈ సిరామిక్స్ యొక్క ప్రాధాన్యత బాగా ఉన్నది కాబట్టి
ఈ సిరామిక్స్ ఎలా ఏర్పడుతున్నాయి, వాటికి సంబంధించినటువంటి సంఘటన ఏంటి, వేటికి ఉపయోగిస్తారు అనే అంశాల గురించి మనం చూస్తాము. అయితే ఇక్కడ గమనించండి, సిరామిక్స్ అనే పదము గ్రీకు పదమైనటువంటి కెరామోస్ నుండి పుట్టిందని. దీని యొక్క అర్థం ఏంటంటే కుండలు అనే అర్థం. చూడండి, దీని యొక్క అర్థం ఏంటంటే కుండలు. కుమ్మరి వారు చేస్తున్నటువంటి మీరు కుండలను మీరు గమనించి చూడండి. వాళ్ళు కూడా భూమి నుంచి వస్తున్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి మట్టిని మాత్రమే వాటికి కొంత ఇసుక మరియు నీరుని కలిపి మెత్తటి జిగురులాగా ఉండే పదార్థంగా మార్చిన తర్వాత దాన్ని కుండ రూపం లోపలికి మారుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఆధునికంగా మాత్రము ఈ సిరామిక్స్ పాత్రలను బాగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇక్కడ సిరామిక్స్కి సంబంధించినటువంటి పదము అనేది గ్రీక్ పదమైనటువంటి కెరామోస్ అనే నుంచి వచ్చింది. కెరామోస్ అంటే దీని అర్థము కుండ అనే అర్థము మనకు తెలియచేస్తుంది. తర్వాత సిరామిక్స్ తయారీకి వాడే ముడి పదార్థాలు బంకమన్ను, ఫెలిస్పార్, ఇసుక. ఈ మూడిటి యొక్క మిశ్రమమును సిరామిక్స్ తయారీ చేయటం లోపల ఉపయోగిస్తున్నారు అన్నటువంటి విషయాన్ని గమనించండి. చాలా ముఖ్యమైనటువంటి, అంటే ఇక్కడ గాజు తయారీకి ఏం ఉపయోగిస్తామో, సిమెంటు తయారీకి ఏం ఉపయోగిస్తుంటామో, సిరామిక్స్ తయారీకి ఏం ఉపయోగిస్తామో అనేవి ముడి పదార్థాలను మీరు కంపారిజన్తో గుర్తుపెట్టుకున్నట్లయితే చాలా సులభంగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, మీరు ముడి పదార్థాల యొక్క మిశ్రమాన్ని చూర్ణంగా చేసి నీటితో ముద్దగా చేసి ఒక మూసలో వేసి ఎండబెడతారు. తర్వాత ఎండినటువంటి వస్తువులను సుమారుగా 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు కనుక వేడి చేస్తే అప్పుడు దానికి సంబంధించినటువంటి సిరామిక్స్ సంబంధించినటువంటి వస్తువు అనేది తయారవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇక్కడ మీరు గమనించారు, ఉష్ణోగ్రతల విషయం లోపలికి వస్తే సిమెంటు దగ్గరనైతే సుమారుగా 1800 డిగ్రీల సెంటీగ్రేడు, అదే గాజు దగ్గరికి వచ్చినట్లయితే 1000 డిగ్రీల సెంటీగ్రేడు. అదే ఇక్కడ సిరామిక్స్ వస్తువులను తయారు చేసేటప్పుడు అవసరమయ్యే టెంపరేచర్ని కనుక చూసినట్లయితే 2000 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఆ టెంపరేచర్ కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత ఈ మృణ్మయ పాత్రలు 2 రకాలండి. సాధారణ కుండ పాత్రలు లేదా వీటిని టెర్రకోటా లేదా పోటరీ అంటారండి. ఈ మృణ్మయ పాత్రలు 2 రకాలుగా ఉన్నవి. ఒకటి సాధారణ కుండ పాత్రలు, వాటినే టెర్రకోటా లేదా పోటరీ అంటాము. రెండవది మృత్తికా పాత్రలు. ఈ విధంగా వీటిని వర్గీకరణ చేయడం జరిగినది. సాధారణంగా కుండ పాత్రలను కనుక చూసినట్లయితే సాధారణ బంక మట్టి నుండి తయారు చేస్తారండి. ఇక్కడ వీటి తయారీకి కావలసినటువంటి ఉష్ణోగ్రత, కుండను తయారు చేసేటప్పుడు కావలసినటువంటి ఉష్ణోగ్రత 1100 డిగ్రీల సెంటీగ్రేడ్. ఇక్కడ ఉష్ణోగ్రతల విషయానికి వచ్చినట్లయితే 4 రకాల ఉష్ణోగ్రతలు మనకు కనపడుతున్నవి. కాబట్టి వీటిని కంపారిజన్లో మనం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనించాల్సింది 1100 కుండ తయారు అయ్యేటప్పుడు 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ మనకు అవసరం అవుతుంది. ఉదాహరణకు కుండలు, కూజాలు, తర్వాత ఇటుకలు, పెంకులు తయారు చేసేటప్పుడు ఈ ఉష్ణోగ్రత అనేది సుమారుగా 1100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మనకు అవసరం అవుతుంది. తర్వాత రెండవది మృత్తికా పాత్రలు. ఎర్రటి బంకమన్ను, బూడిద రంగు బంకమన్ను నుండి మృత్తికా పాత్రలను తయారు చేస్తారు. అయితే ఈ మృత్తికా పాత్రలను తయారు చేయడానికి కావలసిన ఉష్ణోగ్రత కూడా వాటి మాదిరిగా కాకుండా దీని టెంపరేచర్ వేరియేషన్గా ఉంటుంది. ఇది 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుండి 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉపయోగిస్తారండి. 1400 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 1800 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉపయోగిస్తారు. తర్వాత చూడండి, మృత్తికా పాత్రల మెరుగుకై క్వార్ట్జ్. చూడండి, మృత్తికా పాత్రల యొక్క మెరుగుకై క్వార్ట్జ్, ఫెలిస్పార్, కొంచెము బోరాక్స్ను, కొద్దిగా లెడాక్సైడ్ను కలిపి మిశ్రమంగా వాడుతారండి. తర్వాత ఉదాహరణకు స్పార్క్ ప్లగ్లు, విద్యుత్ బంధనపు పింగాణి వస్తువులు, కుప్పెలు, వంట సామాగ్రి, పింగాణి కుండలు, మెరిసే గోడ పెంకులు వంటి మొదలైనటువంటివి వీటి సహాయంతో మనము తయారు చేసుకుంటాము. తర్వాత నెక్స్ట్ ఉండబడినటువంటి అంశం ఏంటంటే ప్లాస్టిక్లు. ఈ ప్లాస్టిక్లు అనే విషయాన్ని మీరు పరోక్షంగా మనము పాలిమర్లు అనే చాప్టర్ లోపల థర్మోసెటిక్ ప్లాస్టిక్లు అని,
థర్మో సెట్టింగ్ ప్లాస్టిక్లని, థర్మో ప్లాస్టిక్లని మనము వాటి గురించి చూడటం జరిగింది. దీంట్లో మీరు గమనించండి, కొద్దిగా మార్పు చెందినటువంటి కర్బన సమ్మేళనాల యొక్క పాలిమర్లను ప్లాస్టిక్లు అంటారు. కొద్దిగా మార్పు చెందించినటువంటి కర్బన సమ్మేళనాల యొక్క పాలిమర్లను ప్లాస్టిక్లు అంటారు. ప్లాస్టిక్లు పాలిమర్లతో చూడండి రెజిన్తో పాటు కొద్ది పరిమాణంలో ప్లాస్టిసైజర్లు, ఫిల్టర్లు, కంతెనలుగా కలిసి ఉంటాయి. చూడండి గమనించండి, ప్లాస్టిక్ పాలిమర్లతో పాటు కొద్ది పరిమాణం లోపల ప్లాస్టిసైజర్లు, తర్వాత ఫిల్లర్లు, కందెనలు కలిసి ఉంటాయి. నెక్స్ట్, కర్బన పదార్థాల యొక్క పాలిమర్లను రెజినులు అంటారు. కర్బన పదార్థాల యొక్క పాలిమర్లను రెజిన్లు అంటారు. ఈ రెజిన్ల యొక్క రకాలను గమనించినట్లయితే 2 రకాల రెజిన్లు ఉన్నాయండి. ఒకటి సహజ రెజిన్లు, రెండవది కృత్రిమ రెజిన్లు, న్యాచురల్ రెజిన్స్ అండ్ ఆర్టిఫిషియల్ రెజిన్స్. తర్వాత సహజ రెజిన్లకు మనము కొన్ని ఉదాహరణగా తీసుకోవచ్చండి. రెజిన్లో లక్కా, లోగ్నీస్, నెక్స్ట్ విస్కోస్, సెల్యులోస్ నైట్రేట్, సెల్యులోస్ ఎసిటేట్ మొదలైనటువంటి వాటిని సహజ రెజిన్లకు మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. కృత్రిమ రెజిన్లు అయినట్లయితే పాలిథిన్, పాలివినైల్ క్లోరైడ్, పాలియస్టర్, నైలాన్, నెక్స్ట్ మొదలైనటువంటి ఫినాల్ ఫార్మాల్డిహైడ్ మొదలైనటువంటి వాటిని మనము కృత్రిమ రెజిన్ల కిందకి ఉదాహరణగా తీసుకోవచ్చు. పాలిమెరీకరణాన్ని బట్టి కృత్రిమ రెజిన్లు 2 రకాలు అన్నటువంటి విషయం మీరు గతంలోనే గమనించారు. ఒకటి సంకలన పాలిమెరీకరణ రెజిన్లు, సంకరణ పాలిమెరీకరణ రెజిన్లు. సంకలన పాలిమెరీకరణంలో అణువులు ఒకదానితో ఇంకొకటి కలిసి చిన్న అణువులు విడిపోకుండా ఏర్పడినట్లయితే, పాలిమర్ ఏర్పడినట్లయితే వాటిని సంకలన పాలిమెరీకరణ రెజిన్లని. రెండవది సంకరణ పాలిమెరీకరణ రెజిన్లు. ఈ సంకరణ పాలిమెరీకరణ రెజిన్లలో ఒక అణువు ఇంకో దానితో కలిసేటప్పుడు చిన్న చిన్న అణువులు బయటికి పోతూ మనకు పాలిమర్గా ఏర్పడుతున్నది కాబట్టి రెండవది సంకలన పాలిమెరీకరణ రెజిన్లు అంటారు. తర్వాత సంకలన పాలిమెరీకరణ రెజిన్లు గురించి మనం ఆలోచించినట్లయితే అత్యధిక సంఖ్యలో చిన్న చిన్న అణువులన్నీ కలిసి పెద్ద అణువులుగా మారటాన్ని సంకలన పాలిమెరీకరణము అంటారు అనే విషయాన్ని పాలిమర్ కెమిస్ట్రీ లోపల మనము గమనించడం జరిగింది. ఈ విధంగా ఏర్పడినటువంటి పదార్థాన్ని, చివరికి ఏర్పడినటువంటి పదార్థాన్ని పాలిమర్ అంటారని, చిన్న చిన్న అణువులను మోనోమర్ అని, ఈ మోనోమర్లన్నీ కలిసి చివరికి వచ్చే వాటిని పాలిమర్ అని. ఇక్కడ సంకలన పాలిమెరీకరణ రెజిన్లలో కూడా చిన్న చిన్న అణువులన్నీ కలిసి చివరకు ఒక పాలిమర్, సంకలన పాలిమెరీకరణం అనే రెజిన్ ఏర్పడుతుంది. తర్వాత సంకలన పాలిమెరీకరణ రెజిన్లకు ఉదాహరణగా పాలిథిన్, పీవీసీ, పాలియక్రైలు, నైట్రైల్ మొదలైనటువంటి వాటిని మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చును. తర్వాత మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ సంకలన పాలిమెరీకరణ రెజిన్లకు మన ఉదాహరణ, సంకలన పాలిమెరీకరణం జరిగేటప్పుడు మనం గతంలోనే చూసాము. చూడండి, ఒక అణువు ఇంకొక అణువుతో జాయింట్ అయ్యేటప్పుడు కొత్త బంధం ఏర్పడుతూ నీరు కానీ, అమ్మోనియా లాంటి, HCl లాంటి కొన్ని అణువులు బయటికి, చిన్న చిన్న అణువులు బయటికి విసర్జింపబడి ఒకదానితో ఇంకొకటి జాయింట్ కాబట్టి ఎక్కువ అణుభారం కలిగినటువంటి అణువులు ఏర్పడినట్లయితే అటువంటి వాటిని సంకలన పాలిమర్స్ అని అంటారు. ఉదాహరణకు మనము గతంలో చూసాము, ప్రోటీన్ అనేది అమైనో ఆమ్లాల యొక్క కలయిక వలన ప్రోటీన్ అనే సంకలన పాలిమెరీకరణం చెంది ఏర్పడుతుంది అన్నటువంటి విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా దీనికి ఉదాహరణ నైలాన్, పాలియస్టర్, పాలిపెప్టైడ్ బాండ్ అంటే ప్రోటీన్స్ గురించి. ఇలాంటివన్నీ కూడా సంకలన పాలిమెరీకరణానికి ఉదాహరణగా మనం తీసుకోవచ్చు. తర్వాత రెజిన్లకు చూడండి, కొద్దిగా పూరకాలను, ప్లాస్టిసైజర్లను, కంతెనలను కలిపి ప్లాస్టిక్లను తయారు చేస్తారండి. రెజిన్లకు కొద్దిగా పూరకాలు, ప్లాస్టిసైజర్స్, కందెనలు, లూబ్రికెంట్స్ అటువంటి వాటిని కలిపి కొన్ని రకాల ప్లాస్టిక్లను మనము తయారు చేస్తుంటాము. ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ప్లాస్టిక్లు 2 రకాలు అని గతంలో పాలిమర్ కెమిస్ట్రీలో మనం చూసాము. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు, థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు. అంటే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లలో వేడి చేసినట్లయితే అవి మెత్తపడకుండా ఉంటాయి. థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు అయితే వాటిని వేడి చేసినట్లయితే మెత్తబడి మళ్ళీ అవసరం అనుకున్నట్లయితే మొదటి రూపాన్ని పొందగలిగే వాటిని థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్లు అంటారు. తర్వాత
చూడండి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లను వేడి చేస్తే గట్టిగాను దృఢంగాను మారే ప్లాస్టిక్లను థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు అంటారు. ఉదాహరణకు టెలిఫోన్ రిసీవర్, ఎలక్ట్రికల్ స్విచెస్ మొత్తం కూడా ఆల్మోస్ట్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ కిందకి మనం తీసుకోవచ్చు. బేకలైట్, యూరియా ఫార్మాల్డిహైడ్, పాలియెస్టర్, సిలికాన్ రెసిన్లు మొదలైనవి అన్నీ కూడా థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ల కిందకి మనం ఉదాహరణగా తీసుకోవచ్చు. అదే థర్మో ఎలాస్టిక్ పాలిమర్లను కనుక తీసుకొని చూడండి, ఉదాహరణకు మీరు సీలింగ్ వ్యాక్స్ని కనుక చూసినట్లయితే దాన్ని వేడి చేస్తే మెత్తబడిపోతుందండి. మీరు ఏదైనా సీల్ చేసేటప్పుడు గమనించండి, సీలింగ్ వ్యాక్స్ అనేటువంటి దాన్ని మనము క్యాండిల్ కనుక పెట్టినట్లయితే వెంటనే మెత్తబడిపోతుంది. అందువల్లనే దాన్ని సీలింగ్ వ్యాక్స్గా మనం ఉపయోగిస్తుంటాము. తర్వాత థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్ అంటే వేడి చేస్తే మెత్తబడి చల్లారగానే తిరిగి వెనకటి రూపాన్ని పొందగలిగే ప్లాస్టిక్లను థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్ అంటారు. దీనికి ఉదాహరణ సెల్యులోజ్ ఎసిటేట్, సెల్యులోజ్ నైట్రేట్, పాలిథిన్, పీవీసీ, పాలివినైల్ క్లోరైడ్ లాంటి మొదలైనటువంటి వాటిని థర్మో ఎలాస్టిక్ ప్లాస్టిక్ల కిందకి మనము ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. గమనించండి, సెల్యులోజ్ ఎసిటేట్, సెల్యులోజ్ నైట్రేట్, పాలిథిన్, పాలివినైల్ క్లోరైడ్ మొదలైనటువంటి వాటిని మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అయితే పాల ప్యాకెట్లు ఉన్నాయి చూడండి, అంటే మిల్క్ బ్యాగ్స్ లాంటివి, అంటే పాల ప్యాకెట్లు, తర్వాత ప్లాస్టిక్ సంచులు, బొమ్మలు, విద్యుత్ బంధకాలు మొదలైనటువంటి వాటిని తయారీకి పాలిథిన్ వాడుతుంటారండి. మీరు జనరల్గా ఈ మధ్యకాలంలో మీరు బయటికి బజారుకి వెళ్ళారు అంటే కూరగాయలు కానివ్వండి, అంటే వెజిటేబుల్ తీసుకురావటంలో లేదా పాలను తీసుకురావటంలో ఆల్మోస్ట్ వాడుతున్నటువంటి ప్రతి పదార్థం కూడా పాలిథిన్తో తయారవుతున్నది. కాబట్టి పాలిథిన్కు అధిక ప్రాధాన్యతను పొందటం జరిగినది. తర్వాత దువ్వెనలు, ఇంటి కప్పు, పెంకులు అంటే ఇంటి మీద కప్పబడే పెంకులు, టీవీ, ఫ్రిడ్జ్లో లైనింగ్లకు పాలిస్టైరిన్ వాడతారండి. దువ్వెనలు తయారు చేయటంలో ఇంటి కప్పులు, తర్వాత పెంకులు, టీవీ, ఫ్రిడ్జ్లో లైనింగ్ల యొక్క తయారీ లోపల పాలిస్టైరిన్ వాడతారు. పాలిస్టైరిన్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు. బెంజిన్ పైన వినైల్ గ్రూప్ ఉంటుంది, CH11, CH2 అనేది. ఇటువంటి పాలిస్టైరిన్ను ఈ దువ్వెనలు, ఇంటి కప్పు, పెంకులు, టీవీ, ఫ్రిడ్జ్లు వంటి వాటి తయారు చేయటంలో ఉపయోగిస్తారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. తర్వాత చేతి యొక్క సంచులు, గొట్టాలు, నేల కపడాలకు మనము పీవీసీని వాడుతుంటుంటారండి. ముఖ్యంగా మీరు ఇల్లు కట్టేటప్పుడు ఆల్మోస్ట్ పీవీసీ పైప్స్ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో వాడుతున్నటువంటి విషయం మీ అందరికీ తెలిసింది. తర్వాత ఫిల్ములు, టేపులు, వస్త్ర పరిశ్రమలో ప్యాకింగ్ దారాలుగా పాలియెస్టర్ను వాడతారండి. ఫిల్ములు, టేపులు, వస్త్ర పరిశ్రమలో ప్యాకింగ్ దారాలుగా పాలియెస్టర్ను వాడతారన్నటువంటి విషయాన్ని గమనించండి. దీంట్లో బ్రష్ లోపల ఉండబడే ముళ్ళు, బ్రష్లు, దారాలు, తివాచీ తయారీకి నైలాన్ 66 మనకు 8th క్లాస్ లోపల ఉండబడినటువంటి పాలిమర్లు అనే చాప్టర్ లోపల కూడా బ్రష్ల యొక్క ముళ్ళు, బ్రష్లు, దానికి సంబంధించినటువంటి దారాలు, తివాచీల యొక్క తయారీ లోపల కూడా నైలాన్ 66ను వాడతారు అన్నటువంటి విషయం మీకు తెలిసినటువంటి విషయమే. తర్వాత జిగురులు అనే అంశాన్ని కనుక గమనించినట్లయితే ఉపరితలాలను అతికించడం ద్వారా రెండు వస్తువులను కలిపి ఉంచే పదార్థాలను జిగురులు అంటారు అన్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. జిగురుల యొక్క ప్రాధాన్యత ఈ మధ్యకాలంలో బాగా పెరిగినటువంటి విషయం కూడా మీకు తెలిసినటువంటిదే. తర్వాత జిగురులు అనేవి రెండు రకాలు అని, సహజమైనటువంటి జిగురులు అని, కృత్రిమైనటువంటి జిగురులుగా రెండు రకాలుగా మనం తీసుకోవచ్చును. అయితే ఫ్రెండ్స్, సహజమైనటువంటి జిగురులు తుమ్మ జిగురు, మీరు తుమ్మ చెట్లకు వస్తున్నటువంటి జిగురు కానివ్వండి, లక్క, పిండి పదార్థము, చేప ఎముక నుండి తయారయ్యే జిగురు, పాలలోని కెసిన్ నుండి తయారవుతున్నటువంటి జిగురు, రక్తము, తర్వాత గుడ్డు లోపల ఆల్బుమిన్ నుండి తయారవుతున్నటువంటి జిగురులు సహజమైనటువంటి జిగురులుగా మనం గమనించవచ్చు. తుమ్మ జిగురు, ముఖ్యంగా తుమ్మ జిగురుని అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటుంటామండి. లక్క, పిండి పదార్థము, చేప ఎముక నుండి కూడా తయారవుతున్నటువంటి కొన్ని జిగురులు ఉన్నాయి. వాటి యొక్క ప్రాముఖ్యత చాలా బాగా ఉన్నదండి. తర్వాత కృత్రిమ జిగురులను కనుక చూసుకున్నట్లయితే వీటిని ఇపాక్సీ రెసిన్లు, వీటికి ఫినాల్ మరియు యూరియా, ఫార్మాల్డిహైడ్ రెసిన్, నెక్స్ట్ పాలివినైల్ రెసిన్లు, తర్వాత
గాజు పింగాణీలను అతకడానికి ఇపాక్సీ రెజిన్లను మనం ఉపయోగిస్తాము అన్నటువంటి విషయాన్ని గమనించండి. ఇవన్నీ కృత్రిమ జిగురుల కిందికి వస్తున్నవి. తర్వాత చెక్క సామాగ్రి, ప్లైవుడ్ లామినేషన్లకు యూరియా ఫార్మాల్డిహైడ్ రెసిన్ వాడతారండి. ఇది స్పెషల్ గుర్తుపెట్టుకోండి. చెక్క సామాగ్రి, ప్లైవుడ్ లామినేషన్లకు మాత్రము యూరియా ఫార్మాల్డిహైడ్ రెసిన్ అనే జిగురును మనము వాడుతూ ఉంటాము. పోస్టల్ స్టాంపులు, నెక్స్ట్ తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి కాగితాలను అంటించడానికి పిండి, డెక్స్ట్రిన్, జిగులు లాంటివి వాడుతూ ఉంటారండి. ఇవి గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. తర్వాత దారాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే ఈ దారాలు బట్టల నేతకు ఉపయోగపడే వాటిని దారాలు అంటారని. పత్తి, జనపనార, ఉన్ని మొదలైనటువంటివి ఈ దారాలను తయారు చేయడంలో ఉపయోగపడుతుంటాయి. ఇందులో మొదటిగా సహజమైనటువంటి దారాలను తీసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కృత్రిమ దారాలన్నీ గమనించండి. కృత్రిమ దారాలన్నీ పాలిమర్లతోనే తయారవుతున్నవి. కృత్రిమ దారాలు పాలిమర్లతోనే. పాలిమర్ అంటే ఏందో మనకు స్పష్టంగా అర్థమైనది కాబట్టి కృత్రిమ దారాలన్నీ కూడా ఒక రకమైనటువంటి పాలిమర్లే అన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి. సహజ దారాల్లో ముఖ్యమైనటువంటి పదార్థం ఏంటంటే సెల్యులోజ్ అనగా పాలీగ్లూకోజ్. సెల్యులోజ్ను కనుక ఒక పాలీసాకరైడ్ కాబట్టి దాన్ని విభజన చెందించినట్లయితే అనేక గ్లూకోజ్ యూనిట్లు ఏర్పడుతుంటాయి. కాబట్టి దీన్ని పాలీగ్లూకోజ్ అనే పేరుతో కూడా పిలుస్తుంటాము. కృత్రిమ దారాలను గమనించండి ఫ్రెండ్స్. కృత్రిమ దారాలను సంకలన లేదా సంగణన పాలిమెరీకరణం ద్వారా కృత్రిమ దారాలను పొందవచ్చు. ఈ కృత్రిమ దారాలను పొందాలంటే సంకలన పాలీకరణము కానీ సంగణన పాలిమేరీకరణం, ఇందులో ఏ పాలిమేరీకరణం ద్వారానైనా కృత్రిమ దారాలను పొందవచ్చు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. మీరు దారాల తయారీకి పద్ధతులు రెండు ఉన్నాయండి. ఒకటి గలన పద్ధతి, రెండు పొడి పద్ధతి. దారాల తయారీకి ఉపయోగిస్తున్నటువంటి పద్ధతులు ఒకటి గలన పద్ధతి, రెండు పొడి పద్ధతి. తర్వాత గలన పద్ధతిలో పాలిమర్లను ద్రవంగా మార్చి సన్నని చిల్లుల ద్వారా పీడనంతో పంపి ఏర్పడినటువంటి పాలిమర్ల దారాన్ని వెంటనే చల్లార్చినట్లయితే పాలిమర్కి సంబంధించినటువంటి దారాలు ఏర్పడతాయి. ఈ పద్ధతిని గలన పద్ధతి అంటారండి. పాలిమర్లను ద్రవంగా మార్చి సన్నని చిల్లుల ద్వారా పీడనముతో పంపి ఏర్పడినటువంటి ఒక పాలిమర్ల దారాన్ని వెంటనే చల్లార్చినట్లయితే అటువంటి దారాలకు పాలిమర్ దారాలు అనే పేరున్నది. రెండవది పొడి పద్ధతి. దీంట్లో ఓర్లాన్, సెల్యులోజ్, ఎసిటోట్ లాంటి వాటికి ఉదాహరణ. తర్వాత శరీర సౌందర్య సాధనాలు. మనము శరీరము సౌందర్యం కోసం ఉపయోగిస్తున్నటువంటి అనేక రకాల పదార్థాలను ఉపయోగిస్తాము. ఉదాహరణకు పౌడర్ లాంటిది శరీర సౌందర్యానికి ఉపయోగించేది. దీనికి సంబంధించినటువంటి విషయాలను కనుక చూసినట్లయితే వ్యక్తి ఆకర్షణను పెంచడానికి, రూపును మార్చడానికి కోసమో, ముఖ శుభ్రత కోసమో, అందాన్ని పెంచడం కోసం వాడే పదార్థాన్ని శరీర సౌందర్య సాధనాలు అంటారు. ఈ మధ్య కాలం లోపల శరీర సౌందర్య సాధనాలుగా అనేక రకాల పదార్థాలు రావటం జరిగింది. అందం కోసం వాడుతున్నటువంటి పదార్థాల సంఖ్య కూడా చాలా ఎక్కువ సంఖ్య లోపల పెరగటం జరిగినది. అయితే ఇక్కడ చూడండి, శీతల లేపనము సూర్యుడి వేడి నుండి, చలిగాలి నుండి, దుమ్ము ధూళి నుండి చర్మాన్ని రక్షిస్తుంది. శీతల లేపనాలను మీరు వింటర్ సీజన్ లోపల ఒక స్పెషల్ ఒక రకమైనటువంటి లిక్విడ్గా సెమీ సాలిడ్ రూపంలో ఉండబడినటువంటి శీతల లేపనాలను మనము ఉపయోగిస్తుంటుంటాము. శరీరము దానివల్ల ప్రాబ్లం లేకుండా చేస్తుందండి. తర్వాత శీతల లేపనములలో ముఖ్యమైనటువంటి అనుఘటకాలను కనుక చూస్తే బాదాము నూనె, తేనె తుట్టె నుండి లభించే మైనము. చూడండి, శీతల లేపనంలో ఉపయోగిస్తున్న ముఖ్యమైనటువంటి అనుఘటకాలు అంటే పదార్థాలు. నెంబర్ 1 బాదాము నూనె, తర్వాత తేనె తుట్టె నుంచి వస్తున్నటువంటి మైనము, మెత్తటి మైనము, దానితో పాటుగా గులాబీ నీరు అంటే మంచి స్మెల్ ఇవ్వడానికి కోసం గులాబీ నీరును కూడా మనము కలుపుతూ ఉంటాము. గోర్ల ఆకర్షణకై గోరుపై పూతగా పూసే సౌందర్య సాధనము గోర్ల రంగు అంటారండి.
మనము చూడండి, పెళ్ళి అవుతున్నటువంటి యువతి యువకులు సాధారణంగా గోర్లకు సౌందర్యం కోసము వివిధ రకాల కలర్లతోని రంగులను వేసుకుంటారు. గోర్ల యొక్క రంగులో పాలిమర్ రెజిన్, ప్లాస్టిసైజర్, వర్ణధవము మరియు సువాసన ద్రవ్యాలు త్వరగా ఆవిరైపోయే ద్రావణిలో కరిగించబడి ఉంటాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. మీ గోర్లకు రంగులను వేసిన తర్వాత వాటి నుంచి వచ్చే ఒక ప్రత్యేకమైనటువంటి స్మెల్ కూడా మనకు గమనించవచ్చు. తర్వాత గోర్ల రంగులో వాడే పాలిమర్లు, రెజిన్, పాలిమర్ సంబంధించినటువంటి రెజిన్లు ఏంటివంటే నైట్రో లేదా డైనైట్రో సెల్యులోస్, వీటిని పైరాక్సిలిన్ అంటారండి. గోళ్ళ రంగులలో వాడే పాలిమర్ రెజిన్స్ నైట్రో లేదా డైనైట్రో సెల్యులోస్, వీటినే పైరాక్సిలిన్ అనే పదంతో పిలుస్తుంటుంటారు. తర్వాత ప్లాస్టిసైజర్కు ఉదాహరణగా ఆముదము లేదా పాలియస్టర్, వర్ణదములకు కర్బన లేదా అకర్బన పదార్థములు, ద్రావణులకు ఉదాహరణగా ఆల్కహాల్ లేదా ఎలిఫాటిక్ మరియు ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమాన్ని మనం తీసుకుంటాము. ద్రావణులకైనట్లయితే ఆల్కహాల్ లేదా ఎలిఫాటిక్ మరియు ఆరోమాటిక్ హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమాన్ని తీసుకోవచ్చును. తర్వాత పౌడర్ గురించి నిత్యము మనము ఉపయోగిస్తున్నటువంటి గమనించండి, పౌడర్ను శరీర సౌందర్యం కోసం వాడుతున్నటువంటి వాటిలో పౌడరు అతి ముఖ్యమైనటువంటిది. ముఖంపై నూనెను, చెమటను తొలగించి చర్మానికి నునుపుదనం ఇవ్వడానికి పౌడర్ ఉపయోగపడుతుంది. అంటే ముఖం పైన ఏమైనా నూనె లాంటి పదార్థములు పేరుకొని పోయినట్లయితే మనం పౌడర్ని కనుక అద్దినట్లయితే ముఖం మీద ఉండబడినటువంటి ఈ నూనె లాంటి పదార్థములను, చెమట లాంటి దాన్ని తొలగించి అందమైనటువంటి ముఖము కనపడే విధంగా మనకు ఈ పౌడర్ చేస్తుంది. కాబట్టి ఇది సౌందర్యానికి సంబంధించినటువంటి పదార్థాల్లో పౌడర్ను మనం తీసుకోవచ్చును. తర్వాత దారాలకు, వస్త్రాలకు రంగునిచ్చే పదార్థములను అద్దకపు రంగులు అంటారండి. చూడండి, దారాలకు లేదా దారాలు అనేవి వస్త్రాలలో ఉంటాయి. వస్త్రానికి రంగు రావాలంటే దారాలకు రంగు ఉండాలి. వాటికి ఉపయోగించే రంగులను అద్దకపు రంగులు అంటారు, లేదా వీటిని రంజనాలు అంటారండి. రంజనాలు నీలి మందును చూడండి, ఇండిగో మొక్కల నుండి, టర్కీ ఎరుపు మేడర్ మొక్క వేళ్ళ నుండి, ఊదా రంగును నత్తల నుండి పూర్వకాలంలో మనం తయారు చేసేవారండి. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వకాలంలో, ఇప్పటి కాలంలో కాకుండా పూర్వకాలంలో ఈ విధంగా తయారు చేస్తూ ఉండేవాళ్ళు. తర్వాత మీరు గమనించండి, 1856 సంవత్సరం విషయంలో, ఆ సంవత్సరంలో హెన్రీ పెర్కిన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా కృత్రిమ రంజనాలను తయారు చేశారండి. 1856 సంవత్సరాలు అంటే సుమారుగా 100 సంవత్సరాలు దాటిన ముందే ఈ కృత్రిమ రంజనాలను తయారు చేయటం జరిగినది. తర్వాత మావు రంగు, మార్సియస్ పసుపు, మీథైల్ నారింజ రంగు, ఎనిలిన్ పసుపు రంగు మరియు మొదలైనటువంటి కృత్రిమ రంగులను కూడా తయారు చేయటం జరిగింది. రంగు యొక్క నిర్మాణంలో 2 సమూహాలు ముఖ్యమైనటువంటి అండి. రంగును కలిగించే గ్రూపులను క్రోమోఫోర్ గ్రూపులు అంటారు. రంగు తీవ్రతను పెంచే గ్రూపులనేమో ఆక్సోక్రోమ్ గ్రూపులు అంటారు. ఇవి 2 రకాలండి. ఇవి ముఖ్యమైనటువంటి బిట్టు ఈ కెమిస్ట్రీ ఇండస్ట్రీస్లో. ఇది గుర్తుంచుకోండి. మనకు బట్టలకు రంగు రావాలి అంటే దారానికి రంగు రావాలి. దారానికి రంగులు అద్దాలంటే వాటిని రంజనాలు అంటారు. రంగులను చూడండి, రంగును ఆపాదించబడడానికి క్రోమోఫోర్లు అవసరము. ఉదాహరణకు NO2, NO, N డబుల్ బాండ్ N, CO, CS లాంటి మొదలైనటువంటి గ్రూపులన్నీ కూడా దారానికి రంగులను ఆపాదించడానికి కారణమైతే, రంగు యొక్క తీవ్రతను పెంచేవేమో ఆక్సోక్రోములు, రంగును కలిగించేవేమో క్రోమోఫోర్లు. కాబట్టి రంగు యొక్క తీవ్రతను పెంచడానికి ఆల్కహాల్, కార్బాక్సిలిక్ ఆమ్లము, సల్ఫోనిక్ యాసిడ్, SO3H, NH2, తర్వాత NHR, NR2 మొదలైనటువంటి గ్రూపులన్నీ కూడా రంగు యొక్క తీవ్రతను పెంచడం లోపల ఉపయోగపడుతున్నాయి అన్నటువంటి విషయాన్ని గమనించండి. తర్వాత క్రోమోఫోర్ల పరంగా రంజనాలను కొన్ని రకాలుగా వర్గీకరించవచ్చండి. ఉదాహరణకు నైట్రో రంజనాలు,
చూడండి నైట్రో రంజనాలలో NO2 గ్రూప్ ఉంటుందండి. నైట్రసో రంజనాలలో NO గ్రూప్ ఉంటుంది. ఎజో రంజనాలు, ఎజో అంటే మీ అందరికీ తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రకారం నైట్రోజన్లు, N డబుల్ బాండ్ N ఉన్నటువంటి క్వినిన్ సంబంధించినటువంటి రంజనాలు, ఇక్కడ C డబుల్ బాండ్ అంటే కీటో గ్రూప్ను కలిగినటువంటి వాటిని. ఈ విధంగా క్రోమోఫోర్ల పరంగా రంజనాలను కొన్ని రకాలుగా విభజించడం జరిగినది. NO2 ఉంటే నైట్రో రంజనాలని, NO గ్రూప్ ఉంటే నైట్రసో రంజనాలు అని, ఎజో గ్రూప్ ఉంటే ఎజో రంజనాలని, ఈ విధంగా వేరు వేరు పేర్లతోని పిలవటం జరిగినది. తర్వాత మందులు సంబంధించినటువంటి వాటిని మీరు గమనించి చూడండి. రోగ నిరోధక నిర్ధారణకు నిర్మూలనకు వాడే పదార్థాలనే మందులు అంటారు. ఏదైనా జబ్బు కనుక చేసినట్లయితే ఆ జబ్బును తగ్గించడానికి కావచ్చు, లేదా జబ్బును పూర్తిగా పోవడానికి కొన్ని రకాల రసాయనిక పదార్థాలను వాడతారు. వాటిని ట్యాబ్లెట్స్ లేదా మందులు అంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆల్కలాయిడ్లు, విటమిన్లు, హార్మోన్లు, యాంటీబయాటిక్స్ జంతువులను, మొక్కలు మరియు సూక్ష్మజీవుల నుండి ఇవన్నీ తయారవుతుంటాయండి. ముఖ్యంగా ఈ మందులు తయారవటం అనేది ఆల్కలాయిడ్ల నుండి, లేదా విటమిన్లు, లేదా హార్మోన్స్ నుండి, యాంటీబయాటిక్స్ నుంచి, జంతువుల నుంచి, మొక్కల నుంచి, ఈవెన్ మైక్రో ఆర్గానిజం నుంచి కూడా మనము ఈ మందులను తయారు చేసుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాము. నాడీ వ్యవస్థపై, గుండె రక్తనాళాలపై పనిచేసే మందులు కొన్ని ఉంటాయి. తర్వాత కృత్రిమ పద్ధతుల వల్ల మనము ఇటువంటి మందులను కూడా తయారు చేసుకుంటాము. తర్వాత చూడండి, చికిత్సను అనుసరించి మందులను 6 రకాలుగా వర్గీకరిస్తారు. ఒకటి కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే మందులు, నాడీ వెన్నెముక మందులు అంటారండి. నెంబర్ 1 కేంద్ర నాడీ వ్యవస్థపై పనిచేసే మందులు, నాడి వెన్నెముక సంబంధించినటువంటి వాటిగా మనం ట్రీట్ చేస్తాము. నెక్స్ట్ పర్యవేక్షిత నాడీ వ్యవస్థపై పనిచేసే మందులు శరీర నాడులను ప్రభావితం చేస్తుంటుంటాయి. ఇవి 2వ రకమైనటువంటి అంశము. తర్వాత 3వ దాన్ని కనుక గమనించి చూసినట్లయితే, 3వది గుండె రక్తనాళాల యొక్క మందులు, గుండె రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించినటువంటి మందులు, రసాయన చికిత్సకు సంబంధించినటువంటి మందులు, ఏలిక పాములు, ఫంగై, బ్యాక్టీరియా, ప్రోటోజువన్స్ సంబంధించినటువంటివి. తర్వాత 5 విటమిన్లకు సంబంధించినటువంటి ABCDEK మొత్తము ఈ విటమిన్లకు సంబంధించినటువంటి మందులు, హార్మోన్లకు సంబంధించినటువంటి మందులు, ఇన్సులిన్, కార్టిసోన్ అంటారు. ఈ 6 రకాలుగా మనం ఈ మందులను విభజించడం జరిగినది. తర్వాత రూపంలో మార్పు చెందించబడినటువంటి రోగికి ఇచ్చే మందును ఔషధము అంటారండి. రూపంలో మార్పు చెందింపబడి రోగికి ఇచ్చే మందును ఔషధము అంటారు. ఉదాహరణకు ద్రవ విక్షేపకాలు, సిరఫులు, తర్వాత ఇంజెక్షన్లు, పౌడర్లు, గుళికలు మరియు మాత్రలు, ఇలాంటివి మొత్తము కూడా మనము వీటికి ఉదాహరణగా తీసుకుంటాము. వాడుకలో గల మందులు ఏవైతే ఉన్నాయో వాటిని ఆస్పిరిన్, మీ అందరికీ తెలిసినటువంటిదే, ఆస్పిరిన్, పారాసిటమాల్, బ్రూఫిన్, ఇన్సులిన్ మరియు పెన్సిల్ లాంటి మందులను సాధారణంగా ఎక్కువగా వాడుతున్నటువంటివి. తర్వాత మీరు గమనించండి, ఇంకొక అంశం ఏంటంటే పెట్రోలియం అనే దాని విషయం గురించి కార్బన్ రసాయనిక శాస్త్రంలో మనం చర్చించడం జరిగింది. భూమి లోపల రాతి పొరల కింది భాగంలో ఒక నదుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి ద్రవ పదార్థాన్ని పెట్రోలియం అంటారు. ఇది హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమంతో ఏర్పడుతున్నటువంటి విషయం మీకు తెలిసిందే. భూమి లోపల రాతి పొరల్లో ఉప్పు పొరలపైన అధిక పీడనం గల సహజ వాయువుతో పాటు పెట్రోలియం ఉంటుందండి. ఈ పెట్రోలియం యొక్క పై భాగంలో ఒక రకమైన వాయువు కప్పబడి ఉంటుంది. ఆ వాయువుని సహజ వాయువు అంటారని. పెట్రోలియం ముదురు పొగాకు రంగు గల చిక్కని నూనె. తర్వాత ఇది అనేక హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమం అండి. ఈ పెట్రోలియంను అంశిక స్వేదనము అనే ప్రక్రియలకు గురి చేసి నానా రకాల కర్బన పదార్థాలను పొందుతాము అనే విషయాన్ని లోయర్ క్లాసులలో మనం చూడటం జరిగింది. పెట్రోలియంను శుద్ధి అనేది 3 దశలలో జరుగుతుంది. పెట్రోలియంతో కలిసి ఉన్నటువంటి నీటిని వేరు చేయటం ఒకటి, పెట్రోలియంలో దాని లోపల ఉండబడినటువంటి సల్ఫర్ పదార్థాలను వేరు చేయటం ద్వారా లాస్ట్ చివరగా అంశిక స్వేదనము, ఏవైనా 2 ద్రవ పదార్థాలు కలిసి ఉన్నప్పుడు వేర్వేరు బాష్పీభవన ఉష్ణోగ్రతలు కలిగి ఉన్నప్పుడు 2 ద్రవ పదార్థాలను వేరు చేసే ప్రక్రియను స్వేదన ప్రక్రియ అంటారు అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే ఇందులో భాగంగా
అంశిక స్వేదనం మూడో అంశంగా ఉపయోగించుకొని పెట్రోలియంను శుద్ధి చేసి వివిధ రకాలైనటువంటి కర్బన సమ్మేళనాలను పొందడానికి ఉపయోగిస్తుంటాము. తర్వాత మీరు గమనించండి ఫ్రెండ్స్, పెట్రోలియంలో అంశిక స్వేదనంలో లభించే ముఖ్యమైనటువంటి పదార్థాలను కనుక చూసినట్లయితే వంట గ్యాసు, పెట్రోలియం ఈథర్, నాఫ్తా, కిరోసిన్, డీజిల్, కందెనలు, తారు లాంటి మొదలైనటువంటి పదార్థాలన్నీ కూడా ఈ పెట్రోలియం నుంచి ఉత్పన్నం అవుతున్నట్టుగా మనకు అర్థమవుతున్నది. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి, పెట్రోలియం నుంచి లభించే అనేక పదార్థములను రసాయనిక పదార్థములుగా మారుస్తున్నారు. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు అన్నటువంటి విషయం మనం 8th క్లాస్ లోపల కూడా చూడటం జరిగింది. తర్వాత 5 నుండి 9 కార్బన్లు కలిగినటువంటి హైడ్రోకార్బన్ల యొక్క మిశ్రమాన్ని పెట్రోల్ అంటారని, పెట్రోల్ అనేది పెట్రోలియంలో ఒక భాగం అన్నటువంటి విషయాన్ని గమనించండి. గతంలో గ్రూప్ 2 ఎగ్జామినేషన్ లోపల కూడా అడగబడినటువంటి ప్రశ్న, పెట్రోల్ లోపల ఉండబడే కార్బన్ల సంఖ్య ఎంత అని అడిగారు. 5 నుంచి 9 కార్బన్లు కలిగి ఉంటుందండి పెట్రోల్ లోపల ఉండబడినటువంటిది, కాబట్టి అది గుర్తుంచుకోండి. ఈ పెట్రోల్ అనేది హైడ్రోకార్బన్ల మిశ్రమం అనే విషయాన్ని గమనించండి. తర్వాత ముడి పెట్రోలియం లోపల 20% మాత్రమే పెట్రోల్ ఉంటుందండి. ఇక్కడ ముడి పెట్రోలియంలో 20% మాత్రమే పెట్రోల్ ఉంటుంది. అంటే పెట్రోలియం లోపల పెట్రోల్ ఉంటుంది కానీ పెట్రోల్ లోపల పెట్రోలియం ఉండదు అనే విషయాన్ని గమనించండి. పెట్రోలియం అనేది రాతి బండల కింద నదుల మాదిరిగా ప్రవహిస్తున్నటువంటి ఒక ద్రవస్థితి లోపల ఉండబడినటువంటి పదార్థము. దీనినే సరళ లభ్య పెట్రోల్ అని కూడా అంటారండి. అంటే చూడండి, దీని తర్వాత అధిక అనుభారం కలిగినటువంటి హైడ్రోకార్బన్లను అధిక ఉష్ణోగ్రత, పీడనాలు, ఉత్ప్రేరకాల సహాయంతో తక్కువ అనుభారం కలిగినటువంటి పదార్థాలుగా మార్చడాన్ని బంజనము అంటారండి. దీన్ని రంజనము వేరు, బంజనము వేరు. రంజనాలు అంటేనేమో రంగులకు సంబంధించినవి. బంజనము అనే పదము క్రాకింగ్ మీన్స్ బ్రేకింగ్ ఆఫ్ వాల్కెన్స్ లేదా బ్రేకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్. ఒక ఎక్కువ అనుభారం కలిగినటువంటి వాటిని ముక్కలుగా విడగొట్టడాన్ని బంచనము అంటారండి. దీన్నే క్రాకింగ్ అంటారు. తర్వాత దీనినే ఇంకొక పదంతో కూడా తెలుగు లోపల స్పెషల్ వర్డ్ను ఉపయోగిస్తారండి. బంచనము అంటే బంజనము ప్రక్రియ ద్వారా మనము సాధారణంగా ఎక్కువ అనుభారం కలిగినటువంటి వాటిని తక్కువ అనుభారం కలిగినటువంటి వాటిగా మార్చుతూ ఉంటాము. తర్వాత భంజనం ద్వారా అధికంగా పెట్రోల్ను తయారు చేస్తారండి. భంజన ప్రక్రియను ఉపయోగించి మనము పెట్రోల్ను తయారు చేస్తుంటాము. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనే విషయం మీ అందరికీ తెలిసినటువంటిదే. ఇది బ్యూటేన్, ప్రోపేన్ల యొక్క మిశ్రమము అన్నటువంటి విషయం మీ అందరికీ తెలిసినటువంటి. ఇందులో ప్రధానమైనటువంటిది ఎల్పిజి గ్యాస్ లోపల బ్యూటేన్ యొక్క మిశ్రమంతో కూడుకుంటుంది అని, ఇది హైడ్రోకార్బన్కి సంబంధించిందని. చూడండి, ఇవి ఈ అనేక రకాల హైడ్రోకార్బన్లతో కూడుకొని ఉన్నప్పటికీ కూడా వంట గ్యాస్ లోపల అందులో బ్యూటేన్ యొక్క పాత్ర, దాని యొక్క పరిమాణం ఎక్కువగా ఉంటుందన్నటువంటి విషయాన్ని మీరు గమనించాలి. తర్వాత మొక్కలు వాటి పోషకాలను గనుక గమనించి చూసినట్లయితే, మొక్కలు వాటి పోషకాలను నేల, నీరు, గాలి నుండి గ్రహిస్తూ ఉంటాయండి. మొక్కల యొక్క పోషకాలు 4 రకాలు. ఉదాహరణకు ఒకటి సహజమైనటువంటి పోషకాలను తీసుకుంటే కార్బన్, ఆక్సిజన్, హైడ్రోజన్. 2 ప్రాథమికమైనటువంటి పోషకాలను తీసుకుంటే ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం మొదలైనటువంటి వాటిని ప్రాథమికమైనటువంటి పోషకాలుగాను, ద్వితీయ పోషకాలు కాల్షియం, సోడియం, సల్ఫర్, మెగ్నీషియం లాంటి వాటిని ద్వితీయ పోషకాలుగాను, తర్వాత సూక్ష్మ పోషకాలు ఉన్నావండి. సూక్ష్మ పోషకాలలో మనం ఏవి ఉదాహరణగా తీసుకోవచ్చునంటే కాపర్, మాలిబిడినం, మ్యాంగనీస్, కోబాల్ట్, జింక్, బోరాన్ మొదలైనటువంటి వాటిని, ఇవి పరివర్తన మూలకాలకు సంబంధించినవండి. మీరు ఒక్కసారి గమనించండి, 25 పరమాణు సంఖ్య కలిగి ఉన్నటువంటి మ్యాంగనీస్ ఉన్నది. తర్వాత 29 పరమాణు సంఖ్య కలిగినటువంటి సూక్ష్మ మూలకాల్లో గుర్తుంచుకోవడానికి కాపర్ ఉన్నది. 30 పరమాణు సంఖ్య కలిగినటువంటి జింక్ ఉన్నదండి. నెక్స్ట్ వాటితో పాటుగా మాలిబిడినం, బోరాన్ అని గుర్తుంచుకున్నట్లయితే సూక్ష్మ మూలకాలను గుర్తుంచుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ దీన్ని గుర్తుంచుకోవడానికి ద్వితీయ పోషకాలకు ఒకటి ఎలా గుర్తుంచుకోండో చిన్న చిటికను పాటించండి. కాల్షియం 2వ గ్రూప్ కాబట్టి మామూలుగా అలా గుర్తుపెట్టుకోవచ్చు. సల్ఫర్ యొక్క వ్యాలెన్సీ జనరల్గా సల్ఫరు అనేది H2S లోపల 2 వ్యాలెన్సీ కలిగి ఉంటుంది కాబట్టి దాన్ని ఆ విధంగా గుర్తుంచుకోండి. మెగ్నీషియం కూడా 2nd గ్రూప్ కాబట్టి దాన్ని ద్వితీయ పోషకాల కింద గుర్తుంచుకోండి. కానీ ఇందులో సోడియం ఒకటి 1st గ్రూప్ అయినప్పటికీ కూడా దీన్ని స్పెషల్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఇంకొక విషయాన్ని గమనించండి, నేలకు
పోషకాలను అందించే పదార్థాలను ఎరువులు అంటారండి. మొక్కలు ఏపుగా పెరగాలంటే ఎరువులు అనేవి అవసరము. అందులో 2 రకాల ఎరువులు. మొదటగా సహజమైనటువంటి ఎరువులు, జంతువుల యొక్క పేడ, కాంపోస్ట్ అంటే మొక్కలు కురులిపోయినటువంటి పదార్థాలను కాంపోస్ట్ అంటుంటాము. తర్వాత రెండవది అయినటువంటి కృత్రిమ ఎరువులను కనుక తీసుకున్నట్లయితే దానికి ఎగ్జాంపుల్గా పొటాషియం ఎరువులు, నైట్రోజన్ ఎరువులు, ఫాస్ఫరస్ ఎరువులు అంటే ఎరువులకు సంబంధించినటువంటి సమ్మేళనాల్లో పొటాషియం, నైట్రోజన్, ఫాస్ఫరస్లు కృత్రిమ ఎరువులలో ఉంటున్నాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నైట్రోజన్ ఎరువులకు మంచి ఉదాహరణలుగా ఏం తీసుకోవచ్చు అంటే NaNO3, sodium nitrate, calcium nitrate CaNO3 taken 2 times. Next ammonium nitrate NH4NO3, ammonium chloride NH4Cl. అదేవిధంగా యూరియా ఫార్ములా మీకు తెలుసు. యూరియా అనేది మొట్టమొదటిసారిగా హోలర్ అనే శాస్త్రవేత్త యూరియాను అమోనియం సైనేట్ను వేడి చేసి ఈ కర్బన సమ్మేళనాలను తయారు చేయడం జరిగినది. అందుకు గాను ఆయనకు నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. దీన్ని డై అమైనో కీటోను అంటారండి. డై అమైనో కీటోన్ను యూరియా అంటాము. అదేవిధంగా పొటాషియం ఎరువులను కనుక చూసినట్లయితే పొటాషియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్ మొదలైనటువంటి పొటాషియం క్లోరైడ్, పొటాషియం నైట్రేట్, పొటాషియం సల్ఫేట్ అనేవి పొటాషియం ఎరువుల కిందికి మనం తీసుకుంటాము. తర్వాత ఫాస్ఫరస్ ఎరువులను గమనించండి. ఫాస్ఫేట్ రాయి Ca3PO4 టేకెన్ 2 టైమ్స్. ఈ ఫాస్ఫేట్ సంబంధించినటువంటిది ముఖ్యమైనటువంటిది గుర్తుంచుకోండి. సూపర్ ఫాస్ఫేట్ CaH2PO4 టేకెన్ 2 టైమ్స్. సూపర్ ఫాస్ఫేట్ యొక్క ఫార్ములా. తర్వాత అదేవిధంగా మోనో డై ట్రై అమోనియం ఫాస్ఫేట్లు కూడా ఫాస్ఫరస్ యొక్క ఎరువులుగా మనం తీసుకుంటాము. ఫాస్ఫేట్ యొక్క రాయి, సూపర్ ఫాస్ఫేట్, మోనో డై ట్రై అమోనియం ఫాస్ఫేట్లను ఫాస్ఫరస్ సంబంధించినటువంటి ఎరువులుగా మనం తీసుకుంటాము. అయితే ఎరువుల లోపల నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలను మొత్తం ఈ 3 రకాల మూలకాలను మొక్కలకు అందించటం వల్ల మొక్కల యొక్క పెరుగుదలలో మొక్కలు అన్ని విషయాల లోపల కూడా మనకు ఉపయోగార్థకానికి సంబంధించినటువంటి లక్షణాలను మనకు వచ్చి వాటి నుంచి వస్తున్నటువంటి ఫల సహాయాన్ని కూడా ఎక్కువగా పొందుతూ ఉంటుంటాము. అయితే ఇక్కడ గమనించండి, ఒకే ఒక పోషక మూలకాలు కనుక ఉన్నట్లయితే అటువంటి ఎరువులను ఏకమాత్ర ఎరువులు అంటారండి. ఒకే ఒక పోషకం కనుక ఉన్నట్లయితే వాటిని ఏకమాత్రక ఎరువులు అంటారు. ఉదాహరణకు అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం నైట్రేట్. గమనించండి, అమ్మోనియం క్లోరైడ్, అమ్మోనియం నైట్రేట్, పొటాషియం క్లోరైడ్, కాల్షియం నైట్రేట్. అదేవిధంగా 2 పోషకాలను కనుక ఇచ్చే మూలకాలను, 2 పోషక మూలకాలను ఇచ్చే ఎరువులను ద్విమాత్ర ఎరువులు అంటారు. ఉదాహరణకు KNO3 అంటే పొటాషియం నైట్రేట్, మోనో డై ట్రై అమోనియం ఫాస్ఫేట్లను కూడా ద్విమాత్రక ఎరువులుగా మనం భావిస్తాము. ఎందుకంటే 2 పోషక మూలకాలను ఇస్తున్నవి కాబట్టి. తర్వాత నెక్స్ట్ అంశం ఏంటంటే మొక్కలకు గనుక నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియంలు అందించే ఎరువులను మిశ్రమ ఎరువులు అంటారండి. దీనికి నైట్రోపాస్ను ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. దీంట్లో నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అనేవి వాటితో కూడుకొని ఉంటుంది. తర్వాత 4వ అంశమైనటువంటి మొక్కలకు కొన్ని పోషకాలు సూక్ష్మ పరిమాణ రూపం లోపల అవసరమవుతుంటాయి. వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు అని, ఆ సూక్ష్మ పోషకాల గురించి ఇప్పుడే మనం చూసాము. అక్కడ ఎగ్జాంపుల్గా ఐరన్, మ్యాంగనీస్, జింక్, బోరాన్, కాపర్ మొదలైనటువంటి వాటిని సూక్ష్మ పోషకాలు అంటారు అన్నటువంటి విషయం మనం గమనించాము. ఇవి ఈ కెమిస్ట్రీ ఇండస్ట్రీస్లో సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలండి. ఇందులో కొన్ని ముఖ్యమైనటువంటి వాటిపైన మనము గమనించవలసినటువంటి అవసరం ఉన్నది. ఇందులో ముఖ్యంగా సిమెంటు 1, 2 గాజు 2, తర్వాత 3 సిరామిక్స్ పాత్రలు, 4 ఎరువుల విషయం లోపల కూడా మీరు గమనించండి. వీటికి సంబంధించినటువంటి అంశాలను కనుక జాగ్రత్తగా మెల్లగా 1కి 2 సార్లు గమనిస్తూ వాటికి సంబంధించినటువంటి పాయింట్స్ని కనుక గుర్తుంచుకున్నట్లయితే డెఫినెట్గా రేపు రాయబోయే TRT ఎగ్జామినేషన్ లోపల సక్సెస్ అవుతారన్నటువంటి నమ్మకంతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.